వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. మనం మాట్లాడుకోబోయే అంశం ఈరోజు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఆ మీడియా. ఎందుకంటే ఒక మీడియా ఛానల్లో పనిచేస్తూ మీడియా ఛానల్ని రన్ చేస్తూ మరి మరొక మీడియా ఛానల్ని విమర్శించడం అనేది అది కొంచెం బాగుండదు. కానీ కొన్ని నిజాలైతే మనం ప్రజలకైతే ఖచ్చితంగా చెప్పాలి. ప్రజలు మాట్లాడుకునే మాటలు కూడా అందరికీ తెలియజేసే బాధ్యత కూడా మన పైన ఉంటుంది. అయితే నిన్న నుంచి వార్తల్లో వైజాగ్కి చెందినటువంటి నక్షత్ర ఆమె భర్తతో గొడవపడిన వీడియోలు అలాగే వార్తలు అయితే నిన్న మొత్తం హల్చల్ చేసినాయి. అయితే ఇక్కడ విషయం ఏం జరిగిందంటే ఆమె కలిగినటువంటి బాధను ఆమె కలిగినటువంటి అన్యాయాన్ని మీడియాకి చెప్పుకుందామే. మీడియాగా తమ బాధ్యతను కూడా ప్రజలకు తెలియజెప్పింది మీడియా. అయితే ఈ క్రమంలోనే మరి అక్కడ జరిగిన విషయాన్ని పక్కన పెట్టి పూర్తిగా అక్కడ ఏం జరుగుతుందనేదే జనానికి చూపిస్తున్నారు. కానీ దాని వెనక ముందు అంటే ఇక్కడ నక్షత్ర అనే ఆమెకు మనం వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, అలాగే ఆమె భర్తని మనం వెనకేసి రావటం కాదు. అసలు ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఎవరి నక్షత్ర ఏంటి ఆమె మాజీ మిస్ వైజాగ్. మరి దాని ఇంట్రడక్షను అవి ఏమీ లేకోకుండా హెడ్డింగ్లు పెట్టేసి తమ్లైన్స్ పెట్టేసి విపరీతమైన పబ్లిక్గా ఆ వార్తనైతే ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్, వెబ్ ఛానల్సే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ వార్తలను అయితే ప్రొజెక్ట్ చేసింది అత్యుత్సాహంతో. అయితే అత్యుత్సాహం అనేది ఎందుకనేది మనం అడుగుతున్నాం అంటే కొన్ని కామెంట్స్ చదివినప్పుడు ఆ వార్త రన్ అవుతున్నప్పుడు ఆ కామెంట్స్ చదివితే కింద ఇంకా వేరే పనేం లేదరా బాబు, మీకు ఏం చెత్త మీడియా, ఇంకా మీకు వార్తలు దొరకలేదా, ఇట్లాగా కొన్ని కామెంట్స్ అయితే పబ్లిక్ నుంచి అవి వినబడుతున్నాయి. అయితే ఎందుకంటే నక్షత్రకి జరిగిన అన్యాయం ఇక్కడ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆమె ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మరి ఒక సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతుంటే ఆమె చుట్టాల సజెషన్ మేరకు ఆమె అక్కడ పాల్గొన్నారో అక్కడ ఎవరైతే ఈ తేజ ఆమె భర్త ఉన్నారో ఆయనతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. తర్వాత వాళ్ళు పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. కరోనా వరకు వారి సంసారం బాగా సాగింది. 2016లో వాళ్ళకు పాప కూడా పుట్టింది. కరోనా వరకు వాళ్ళ సంసారం బాగా సాగినప్పటికీ తర్వాత ఆయన ఉద్యోగానికి వెళ్ళకోకుండా ఇంట్లో పబ్జీలు ఆడుకుంటూ మొబైల్లోనే ఎక్కువ సమయం గడుపుతుండటంతో నిలదీసిన భార్యను కొంచెం కొట్టడం తిట్టడం లాంటివి చేస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏర్పై కోర్టులో కూడా అంశం ఉంది. అయితే తాజాగా వేరే అమ్మాయితో ఆయన పెళ్లి చేసుకొని అక్కడ కాపురం ఉంటున్నాడని తెలిసి నిలదీయడానికి వెళ్ళింది. సరే, ఆమెకి జరిగింది అన్యాయం, నిలదీయడానికి ఆమె వెళ్ళింది. ఆమె మీడియాతో వెళ్ళిందో లేకపోతే వీడియో కెమెరా తీసుకొని బయట పర్సన్స్తో వెళ్ళింది. అయితే అది చూపించి నిలదీసినంత వరకు బాగానే ఉంది. అక్కడ సమాచారాన్ని తెలుసుకొని మీడియా చేయవలసిన ప్రధాన అంశం ఏంటి, ఒక కోర్టులో ఉండగా విడాకులు అవ్వకుండా భార్య కానీ భర్త కానీ వేరొకరితో వివాహం చేసుకోవటం చట్టరీత్యా అది నేరం. ఈ అంశాన్ని ప్రొజెక్ట్ చేయటం పక్కన పడేసి ఆయన ఎలా ఉండేవాడు, ఆయన ఏం మాట్లాడాడు, మళ్ళీ లేకపోతే ఆఫీస్ బాయ్ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి స్వామి భక్తి అవసరం లేదు, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి, ఇక ఎంతవరకు ఒక ఎపిసోడ్ని కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఏకంగా లైవ్ పెట్టేసి ఆ లైవ్లో నాకు నక్షత్రాకి ఫోన్ ఇవ్వండి, ఆమెను ఒకసారి లైన్లోకి తీసుకోండి, ఆమె మీడియాతో ఆల్రెడీ మాట్లాడుతుంది, మళ్ళీ ఈయన ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వటం, ఆ లైవ్ రూమ్ ఏదైతే స్టూడియో ఉందో ఆ న్యూస్ స్టూడియోలో ఆయన పడిపోయేలా కరుస్తున్నాడు, పెద్ద కేకలు. అయితే ఈ వార్తలు నేను కూడా నిన్న చూడడం జరిగింది. ఏదన్నా జరగడానికి జరిగిందా లేదా పెద్ద రాజకీయ నాయకులపైన మర్డటం ఏమైనా జరిగిందేమో, లేకపోతే ఇంకెక్కడన్నా బాంబు పేలుడు సంభవించిందేమో, అందుకే టీవీలో అంతా హడావుడి సాగుతుంది అనుకున్నాం. కానీ చివరికి ఏంటంటే ఈ ఒక్క విషయం అయితే ఇది చిన్నదని మనం మాట్లాడతాం కాదు. ఇంత ఒక్క మహిళకే అన్యాయం జరగలేదు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామందికి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవి కోర్టులో ఉంటేనే అవి కోర్టులు పరిష్కరిస్తున్నాయి. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది అది. దిశ అక్కడ ఆమె చెప్తుంది దిశకి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు, పోలీసులకు చెప్పిన తన ఇన్ఫ్లుయెన్స్ వాడాడు అని. అలాగే మహిళా సంక్షేమ శాఖ ఇలాగా అన్నింటిలో వెళ్ళామని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఆడవారికి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. ఆల్రెడీ ఫిర్యాదు చేశారు, అది కేసు రన్ అవుతుంది ఆయన మీద, అది కోర్టు పరిధిలో ఉంది. అయితే నిన్న ఆయన కార్యాలయానికి వచ్చింది, నిలదీసింది. సరే, భార్యగా తట్టుకోలేక నిలదీసింది. దీన్ని ప్రొజెక్ట్ చేయాల్సిందంటే దిశ పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపణలు చేసినప్పుడు అక్కడ దిశ ఎవరైతే ఉన్నారో అక్కడికి దిశ ఆఫీస్కి వెళ్ళి పై అధికారుల్ని ప్రశ్నించడం, ఎందుకు మీరు పట్టించుకోలేదని వాళ్ళ వివరణ తీసుకోవాల్సిన మీడియా అలా కాకుండా భార్య చేసిన ఆరోపణల మీద భర్తను నిలదీయటం, భర్త చేసిన వాళ్ళపైన భార్య నిలదీయటం, ఇక్కడికి చేస్తున్నారు. సరే, ఇది కూడా మనం సమర్థిద్దాం. బాగా అడుగుతున్నారు అంటే ఆమె చేసిన ఆరోపణలను భర్త దగ్గర క్లారిటీ తీసుకుంటున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. మరి రాజకీయ నాయకులు ప్రజలు పడుతున్న బాధలో రాజకీయ నాయకులు చాలా విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
అది అక్రమ మట్టి తొలకల గురించి అవ్వచ్చు, అక్రమ భూములకు సంబంధించిన వివాదాలు అవ్వచ్చు, లేదా అక్రమ సంపాదనకు సంబంధించినవి కూడా కావచ్చు. మరి ఈ ఆరోపణలు ఒక నాయకుడు చేసినప్పుడు ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ఎందుకు అడగలేకపోతున్నారు? నిన్న విజయవాడలో నీరు కలుషితం అవటం వలన 2-3 మృత్యువాత పడ్డారని వార్తలు మనకు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఎందుకు పరిష్కరించట్లేదని ఈ మీడియా ఎందుకు మైక్ పెట్టలేకపోతుందని చాలామంది ప్రజలు ఇది చేస్తున్నారు. ఒక భార్యాభర్తకి సంబంధించిన వార్తను అదేదో రాష్ట్రానికి వచ్చిన పెద్ద హామీలాగా ఆ వార్తను అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంకా రాజకీయాలు నాయకులు మరి ఎలక్షన్ జరిగినాయి మొన్నటి వరకు. ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి ఆయుధం. అది ఆ ప్రత్యేక హోదా సాధించుకుంటే ఎందరో భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును కూడా, తరాల భవిష్యత్తును కూడా బాగు చేసుకోవచ్చు. ఆ ప్రత్యేక హోదాపై ఎందుకు మాటలు తప్పాను, ఇరు పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడుతున్నారా అంటే అవి బెటరు. ఒక ఛానల్కి ఏకంగా లైవ్ పెట్టేసి అసలు ఎందుకు పనికిరాని విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సహజం, అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి గొడవలు అవి. ఆ విడాకులు తీసుకోకుండా భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, పోలీసులతో ఒత్తిడి తీసుకొచ్చే పోలీసులని ప్రశ్నించి ఎందుకు కట్టరు, ఆమెకు జరుగుతున్న అన్యాయం ఇదిగో ఇలా ఉన్నాయి అని ఆ ప్రూఫ్స్ మొత్తం తీసుకెళ్ళి కేసు కట్టించి ఏర్పాటు చేస్తే అది బాగుంటుంది. అంతేలే కానీ నిన్న పొద్దున మొదలుకొని నిన్న సాయంత్రం రాత్రి 11 గంటల వరకు కూడా తమ్లైన్స్ పెట్టి 1-1కి ఏ అంశము వారికి దొరకల. చాలా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో, అక్కడ వైజాగ్లోనే చాలామంది డోలుల్లో డెలివరీలు చేసుకెళ్తున్నారు. సరైన హాస్పిటల్ పరిస్థితులు లేక అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు అక్కడికి తీసుకెళ్ళి బాగు చేయొచ్చని పెట్టవచ్చు. కనీసం అక్కడ రోడ్లు కూడా లేవు, అక్కడ రోడ్లు వేయట్లేదని చెప్పేసి అధికారులు నిలదీయచ్చు, పాలకులను నిలదీయచ్చు, ప్రజల వద్ద నుంచి బయట తీసుకోవచ్చు. ప్రజల వద్ద నుంచి వాళ్ళు చేస్తున్న ఆరోపణల్ని అధికారుల్ని ఆ ఫోన్లో ఇప్పుడు ఏ విధంగా ఫోన్ మాట్లాడు ఆ విధంగా ఫోన్లో వివరణ కోరవచ్చు. ఇవన్నీ లేకోకుండా ఆ పోలోమంటూ నేను డ్రగ్స్ వ్యవహారంలో హేమ దొరకగానే ఈవినింగ్ వరకు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ అంశం ఇది కూడా ఇక దేశానికి ఇక్కడ ముప్పు వచ్చిందన్నంతగా ప్రొజెక్ట్ చేశారు. రేవ్ పార్టీ అంటే ఏంటి, రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది, అవన్నీ తెలియని వాళ్ళకు కూడా తెలిసేలాగా డిబేట్లు, వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించిన ఛానళ్ళు అయితే కొక్కొల్లలుగా ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే బాటలో నడుస్తుంది. హేమ డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన ఏమీ మనకి మంచి లేదు, దానివల్ల చెడు లేదు. అయితే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి మంచి చెప్పాల్సిన ఆమె డ్రగ్స్ తీసుకోవడం అనేది తప్పు. దాంట్లో అరెస్ట్ అయ్యింది, అంతా బాగానే ఉంది. అది ఒక ఎపిసోడ్, అది వార్తలాగా రాసి కథనం రాసుకోవచ్చు. కానీ ఇవన్నీ పక్కన పడేసి కొంతమంది, అన్ని ఛానల్స్ కాదు కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం దాకా దాన్ని చూపించారు. ఇలా 1 కాదు 2 కాదు చాలా ప్రాంతాల్లో. ఇక్కడ నిన్న వైజాగ్లో జరిగింది. ఇంకా తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎన్టీఆర్ జిల్లా, ఇక్కడ తాండాల్లో నీరు రావట్లేదు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న గిరిజన ప్రాంతాల ప్రజలు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి నీళ్లు గుత్తేదారు కాంట్రాక్ట్ తీసుకున్న వారు నీరు సరఫరా చేస్తారని, అక్కడికి కృష్ణా వాటరు సరఫరా చేస్తారని చెప్పేసి కాంట్రాక్ట్ తీసుకున్నారు. అయితే ఆ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించకపోవడంతో మరి అక్కడ నిలిపివేశారు. మళ్ళీ అదే బోర్ నీళ్ళు తాగాల్సి వస్తుంది, లేదా బయట నుంచి జనం టిన్నుల్లో డబ్బులతో ఆ వాటర్ని నీళ్ళని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి కాడికి వచ్చేసి ఆ పరిస్థితిని అనేది చూపించరు. ఎంతవరకు ఆమె ఎంత మాజీ మిస్ వైజాగ్ అయితే, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు. మరొకరు కొన్ని కాపురాలకు సంబంధించి ఏకంగా డెబిట్లు పెడతా ఉంటారు. నా భర్త ఇలా చేస్తున్నాడు ప్రియురాలతో, ఇలా 24 గంటలు ఇదే పని. ఎండ తీవ్రత పక్క 45 డిగ్రీల నుంచి దగ్గర 50 డిగ్రీ వరకు ఎండ కాస్తుంది. ఈ ఎండలో కార్మికులు ఏ విధంగా కష్టపడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి సామాన్య ప్రజల తలరాత ఇలాగే ఉంది. ఇటుక బట్టెల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. వాహనాలను నడిపే డ్రైవర్ల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. లేదా స్టేట్లో గంజాయి ఈ విధంగా స్మగ్లింగ్ జరుగుతుంది. ఇంతమంది గంజాయికి అలవాటు పడ్డారు, మద్యానికి ఇంతమంది అలవాటు పడ్డారు, దానివల్ల ఇన్ని కాపురాలు పోతున్నాయి. ఇలా ఈ విషయాలు, లేదా అభివృద్ధికి సంబంధించిన విషయమే. రాజధాని సరే పెద్ద అంశం అనుకోండి, సరే అది చూపించలేరు, లేకపోతే ఇంకోటి అనుకోండి. కొన్ని గ్రామాల్లో నీటి పారిశుద్ధ్యత లేదు, వీధి లైట్లు వెలగట్లేదు, ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ అన్ని అంశాలు పక్కన పడేసి కేవలం వాళ్ళ కాపురం ఏదో ఒక రాష్ట్రానికి మంచి జరిగినట్టు నిన్న అది మొత్తం చూపిస్తుంది. ఒక మహిళ కష్టాన్ని చూపించడంలో మీడియాగా బాధ్యత మంచిగానే చేసింది, చెయ్యాలి కూడా. కానీ అక్కడ చేయవలసిన ప్రాసెస్ని మించి చేసింది. ఆమె నిలదీస్తున్నప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి విజువల్స్ తీసుకొని సంబంధిత పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈయన ఇలా ఇల్లాగిల్ కాంటాక్ట్ నడుపుతున్నారు, ఒక భార్యకి విడాకులు కాకుండా అది కోర్టులో ఉండగానే మరొక పెళ్లి చేసుకొని అక్కడ కాపురం చేస్తున్నాడు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఆయన అక్కడ పోలీసులు నిలదీయండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, ఇక్కడ డిమాండ్ చేయండి, వాళ్ళు న్యాయం చేయాలని.
లేదా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళండి, మహిళా కమిషన్తో వాడితో వాడు తీసుకెళ్ళాలి. ఇవి ప్రాసెస్ మొత్తం వదిలేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి పడుకుపోయే సమయం వరకు కూడా కొన్ని మీడియా ఛానల్స్ అయితే చాలా ఇదిగా ప్రజలకే విసుగు చెందే అంతగా కామెంట్స్లో చూడొచ్చు. ఆ కామెంట్స్ ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. కొంతమంది తెలియని వాళ్ళు అయ్యో పాపం అనే కామెంట్ చేస్తున్నారు. అయ్యో పాపమే కాదంటలేదు, ఆమెకు జరిగిన అన్యాయం ఎవరు తీర్చలేనిది. అది చిన్న వయసులోనే ఆమె మరి భర్తకు దూరం అయ్యి మరి ఒక బిడ్డకి జన్మనిచ్చే ఆమె పరిస్థితి అదో రకంగా ఉంది. ఇప్పుడు స్టేట్ మొత్తం పోనీ ఆ మీడియా విజువల్స్ చూపించేటప్పుడు కనీసం అవతల మహిళని బ్లర్ చేసి కూడా చూపించే పరిస్థితి కూడా కనపడలేదు. ఆమె అసలు ఆ కార్యాలయంలోకి ఎందుకు వచ్చింది, ఆడిషన్స్కి వచ్చింది, సినిమాకి సంబంధించిన వ్యవహారం మాట్లాడడానికి వచ్చిందని ఆమె భర్త తేజ ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమెంతో తెలియకోకుండా తలుపేసుకున్నంత మాత్రాన దాన్ని చూపించడం, రేపు ఆ అమ్మాయికి పెళ్లి కావాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆమె పైన కూడా కేసు బుక్ చేయటమే. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వదిలేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ నాన్ స్టాప్ ప్రసారాలతో విసుగెత్తిపోతున్న ప్రజలు అసలు మీడియా అంటేనే కొన్ని మీడియా ఛానల్స్ మీద తీవ్ర వ్యతిరేకంతో ఉన్నారన్నమాట. ప్రజల సమస్యలు పూర్తిగా పక్కన పడేసి, పనికొచ్చే అంశాలను పక్కన పడేసి, పనికిమాలిన అంశాలను కేవలం ప్రొజెక్ట్ చేయడం పట్ల మీడియాకి ప్రజల్లో ఉన్న విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రసారాలు, ఇలాంటి అత్యుత్సాహమైన ప్రదర్శన ప్రజలు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మీడియాగా మనందరి బాధ్యతను నెరవేర్చుదాం. మీడియా ఒక జర్నలిస్ట్గా, సాటి జర్నలిస్ట్గా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ప్రజలు అనుకుంటున్న విషయాలు మీడియాకు కూడా తెలియజేసే బాధ్యత నాపైన ఉంది. అలాగే మీడియా బాధ్యతను కూడా ప్రజలకు చేసే బాధ్యత నాపై ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. అయితే ఇన్ని కామెంట్స్ పెట్టినా ప్రజలు కూడా గుర్తించవలసింది ఏమిటి అంటే, ఈరోజు ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. 2013 తర్వాత మనకి వాట్సాప్, యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బాగా అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇవి ఉన్నా కానీ యూజర్స్ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. 2013 తర్వాత స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగిన తర్వాత కొద్దిగా ఉంటూ 2016 తర్వాత పూర్తి స్థాయిలోకి వినియోగంలోకి వచ్చినాయి. ఏది మంచి, ఏది చెడు, ఏ విషయంపై ప్రయారిటీ ఇవ్వాలి, ఏ విషయానికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనేది క్లారిటీగా ప్రజలు అవగాహనతో ఉన్నారు. సో ఇక్కడ మీడియా లేకపోతే చాలా అరాచకాలు శక్తులు అయితే రాజ్యాలను వెళ్తాయి. మీడియాకు మంచి వాల్యూ ఉంది. మంచి విలువలతో కూడిన జర్నలిస్టులకి ఎప్పుడూ మంచి వాల్యూనే ఉంటుంది. ప్రజలు కూడా వీటిని గమనించాలి. ఏ మీడియా ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, జర్నలిస్టులు వారి బాధ్యతను ఎవరెవరు ఎలా నిర్వర్తిస్తున్నారు, మనం ఒక మనిషిని ఏ విధంగా మంచి చెడు, ఇతను మంచి వ్యక్తి కాదు అని ఏ విధంగా మనం డిసైడ్ అవుతామో, ఏ ఛానల్లో ఎవరు ఎంతవరకు చెప్తున్నారు, ఎవరు జెన్యూన్గా చెప్తున్నారు అనేది కూడా ప్రజలు గమనించాలని ఒక మీడియా తాలూకా ఒక సాటి జర్నలిస్ట్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.